తెలంగాణ శాసనసభ సమావేశాలు వాయిదా. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య 0 ఓవర్లో వాడివేడి చర్చ. ప్రభుత్వ ఉద్యోగులపై కాంగ్రెస్ పక్షపాతం వీడాలి. అసెంబ్లీలో హరీష్ రావు ధ్వజం. అసెంబ్లీలో కేసీఆర్తో రేవంత్ రెడ్డి కరచలనం. కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించిన ముఖ్యమంత్రి. అసెంబ్లీలో అడుగుపెట్టిన జూబ్లీహిల్స్ నవీన్. తొలి ప్రసంగంలోనే ప్రజా సమస్యలపై గళం. కుల్దీప్ సెంగార్కు సుప్రీంకోర్టులో షాక్. హైకోర్టు ఇచ్చిన శిక్షా విరామంపై స్టే. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈ రోజు ఉదయం 10:30 తొలి రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సంతాప తీర్మానం ప్రకటించిన స్పీకర్ ఈ సందర్భంగా తుంగతుర్తి సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసి మరణించిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డిలకు సంతాపం తెలిపారు. అనంతరం 0 ఓవర్లో భాగంగా వివిధ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య 0 ఓవర్లో వాడివేడి చర్చ జరిగింది. అనంతరం జనవరి 2వ తేదీకి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను వాయిదా వేశారు. జనవరి 2వ తేదీ ఉదయం 10 గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. The House is urgent to meet again at 10 a.m. on Thursday, the 2nd January 2026. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విపక్ష నేత హోదాలో అసెంబ్లీకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో సీఎం రేవంత్ రెడ్డి కరచలనం చేశారు. సభలో కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి వాకప్ చేశారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆయనను పలకరించి అభివాదం చేశారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు సంతాపం తెలిపారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు సభలో ఉన్నది కేవలం 2 నిమిషాలు మాత్రమే. తెలంగాణ శాసనసభలో బడ్జెట్ మరియు పద్దులపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు కొండంత ఆశలు చూపి అధికారంలోకి వచ్చాక వారిని గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా పోలీసుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, వారికి రావాల్సిన సరెండర్ లీవులు, డిఏ, టీఏ బకాయిలు నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. పోలీసులకు ఉన్న ఆరోగ్య భద్రతా స్కీమ్ను రద్దు చేయడం దారుణమని, వారి వాహనాలకు పెట్రోల్ బిల్లులు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవితకాల సంపాదన అనగా గ్రాట్యుటీ, కమ్యూటేషన్ అందక ఆసుపత్రి ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్ కాదు, రేవంత్ సర్కార్లో డోంట్ ఆస్క్ అన్నట్లుగా మారిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. వెంటనే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నేను ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి రథచక్రాలు లాంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో, ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పీఆర్సీ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పీఆర్సీ ఇవ్వలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పీఆర్సీ విడుదల చేయాలని. గతంలో కేసీఆర్ గారు 43-39% పీఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ను అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష.
ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈరోజు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 15,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ హయాంలో, ఎందుకంటే ఈరోజు నేను అసెంబ్లీకి వస్తూ ఉంటే పొద్దున్నే నా సిద్దిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి రిటైర్డ్ జేడీ వెటర్నరీ పొద్దున్నే నా దగ్గరికి వచ్చి, అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు, నేను అక్టోబర్ 2024లో రిటైర్ అయినా, ఇంతవరకు ₹1 రాలేదు, హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా అయినా రాలేదు, హైకోర్టులో కంటెంప్ట్ వేస్తే కూడా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది. మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి, చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి, 35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు, దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి పొద్దున్నే నా ఇంటికి 7 గంటలకే వచ్చి కూర్చున్నాడు సార్. నేను బయటకు వచ్చేసరికి ఏంది ఇంత పొద్దున్న వచ్చినావంటే, ఇట్లా ఉందన్న ఆరోగ్యం బాగాలేదని చెప్పమంటే బట్టి గారికి చెప్తా తప్పకుండా ఈరోజు నేను మాటించి వచ్చి ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్గా మారుస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఎప్పటిలోగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారు? మరి ఈలోపు గత 2 సంవత్సరాల నుంచి సిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తా ఉన్నారు. అసలు కాంట్రిబ్యూషను కట్టలేరు, ఓపీఎస్ తేకపోవడం వల్ల 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారుస్తా ఉన్నారు. దయచేసి యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. యూరియా యాప్తో రైతులు ఆగమాగం అవుతున్నారని పేర్కొన్నారు. యాప్ లేకుండా యూరియా పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలోని 8 మండలాల్లో రెట్టింపు వరి సాగు చేశారని తెలిపారు. యూరియా వస్తుందో లేదోనన్న ఆందోళనలో రైతులు ఉన్నారని పేర్కొన్నారు. యాప్ ద్వారా యూరియా విషయంలో రైతులు ఆగమాగం అవుతున్నారని చెప్పారు. గ్రామాల్లో కరెంటు సరఫరా సక్రమంగా కావడం లేదని తెలిపారు. కోడవెల్లివాగు కాల్వలు పూడిక తీయకపోవడంతో నీళ్లు వచ్చే పరిస్థితి లేదని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మరి గతంలో కట్టిన ప్రాజెక్టులు కానీ కాల్వలు తీసే పరిస్థితి కూడా ఇవ్వాలి గవర్నమెంట్. లేదంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో ఒక్కసారి మీరైనా చెప్పాలి అధ్యక్ష. మరి యూరియా కానీ, కరెంటు కానీ, ఇరిగేషన్ కానీ, ఈ 3 కూడా రైతులకు సంబంధించిన విషయము. మరి మొన్న రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యం కూడా ఇప్పటి వరకు కూడా వారికి గోడాంలలో పెట్టలేక ఎప్పుడు కూడా అన్లోడ్ కాకుండా రైస్ మిల్ల ముంగటనే ఉంటూనే అవి కూడా అన్లోడ్ చేసుకోవట్లేదు. ఇష్టం ఉన్నట్టు రైస్ మిల్ యజమానులు కూడా మరి తరుగు పేరు మీద ఇప్పటికి కూడా ఇంకా కటింగ్ చేస్తూనే ఉన్నారు. దీని మీద కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేరు. మాది పూర్తిగా 8 మండలాలు ఉన్నాయి. 8 మండలాలు కూడా వ్యవసాయం సంబంధించిన రైతుల అధ్యక్ష. ఇప్పటికైనా ఒకసారి సిద్దిపేట జిల్లా మీద, దుబ్బాక నియోజకవర్గం మీద ఒక కన్ను పెట్టి మా రైతులను కాపాడవలసిందిగా మీ ద్వారా అధ్యక్ష నేను గౌరవ కన్సర్న్ మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఇటీవల నిర్వహించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో గెలిచిన నవీన్ యాదవ్ తొలిసారి ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో తన మొదటి స్పీచ్లో ప్రజా సమస్యలపై మాట్లాడారు. నాకు అవకాశం ఇచ్చి గెలిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. 2 ఏళ్ల క్రితం అసెంబ్లీలో సీఎం తన పేరును ప్రస్తావించారు. 2 ఏళ్లలోపే తోటి సభ్యుడిగా సభలో రావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి సూచన సలహాలతో మా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి కృషి చేస్తాను. ఈ సందర్భంగా సభ మర్యాదలను పాటిస్తూ సభను గౌరవిస్తూ ముందుకు సాగుతానని వ్యాఖ్యానించారు. తమ నియోజకవర్గ సమస్యల గురించి నవీన్ మాట్లాడుతూ వర్షంతో కృష్ణానగర్ మునిగిపోతోంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ లో హైటెన్షన్ లైన్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, 10ల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయని, ఈ సమస్యలను పరిష్కరించాలని, తన ప్రాంతంలో ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, గౌరవ మంత్రులకు, సభ్యులకు, అధికారులందరూ కూడా నమస్కారం. స్పీకర్ సార్, ఫస్ట్ టైం మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 2 సంవత్సరాల క్రితం ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకానొక సందర్భంలో పేరు ప్రస్తావించడం, 2 సంవత్సరాల లోపే ఇక్కడ ఈ సభలో తోటి సభ్యుడిగా రావడం చాలా అదృష్టంగా, గౌరవంగా భావిస్తూ అధ్యక్ష, మా సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి నాకు ప్రజాసేవ కల్పించే అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఈ అవకాశాన్ని స్వాగతిస్తూ మా ప్రాంత ప్రజలందరూ కూడా
నన్ను ఆశీర్వదించి సభకు పంపించడం వల్ల అందరికి కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్ ఈ సభలో మాట్లాడే ప్రతి మాట ప్రతి అంశం కూడా ప్రజల జీవితాలతో ముడిపడింది కాబట్టి సభ గౌరవిస్తూ సభ మర్యాదలను పాటిస్తూ ముందుకు సాగుతానని, మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో సలహాలు సూచనలతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి సంక్షేమ అభివృద్ధి కోసం సాగుతాను ముందుకి, అదే నా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతానని. అట్లానే మా ప్రాంతంలో కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్. దాదాపు 30-40 సంవత్సరాల నుండి అక్కడ వర్షాకాలంలో చాలా వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. మా మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు. అది పని కొద్దిగా ఆలస్యం అవుతుంది, తొందరగా పూర్తి చేయాలని ఒకటి సభ ద్వారా కోరుకుంటున్నాను. అట్లానే హై టెన్షన్ లైన్స్ మా ప్రాంతంలో ఉండడం వల్ల పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినటువంటి విషయం పూర్వంలో, అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు. అది కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఫాస్ట్గా చేస్తే ఆ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉంటారనేది ఒక సందేశం మీ ద్వారా అందిస్తున్నాం అధ్యక్ష. అండ్ చాలామంది పిల్లలు కూడా అక్కడ చదువుకొని 10th తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకోలేని పరిస్థితి. సో అక్కడ ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా వస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు థ్యాంక్స్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే హాట్గా కొనసాగాయి. అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ సందర్భంలో సభలో మాట్లాడిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబులు పెట్టి మేడిగడ్డ బ్యారేజీని పేల్చినట్లు నా నియోజకవర్గంలోని తునగల చెక్ డ్యాంను కూడా బాంబు పెట్టి పేల్చారని ఆరోపించారు. అయితే సభలో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి కామెంట్స్ పై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధ్యక్ష, మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ ని రాఘవ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ ని కూడా బాంబు పెట్టి పేల్చిండ్రు. అది నేను చెప్పింది కాదు అధ్యక్ష, అది నేను చెప్పింది కాదు, ఏఈ గారే సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష కూసో ప్లీజ్. కూర్చొని మాట్లాడితే కాదు కదా, తనులో పోందా పోయిందా తనులో బరాబర్ పెట్టిరు. అధ్యక్ష, దుబ్బాక నియోజకవర్గంలో ప్రభుత్వానికి సోయా పంటను అమ్మడానికి మార్కెట్కు తీసుకురావడమే మేము చేసిన అతిపెద్ద తప్పు. అసలు బుద్ధి లేకే ఈ పంట పండించామంటూ ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా మార్కెట్లో నిల్వ ఉన్న సోయా పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో విసుగు చెందిన రైతులు మోకాళ్లపై కూర్చుని వినూత్నంగా నిరసన తెలిపారు. వర్షాల వల్ల పంట రంగు మారిందని, నాణ్యత లేదనే సాకుతో అధికారులు కొనుగోలు నిలిపివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ఇప్పటికే నష్టపోయామని, ఇప్పుడు ప్రభుత్వం కూడా చేతులెత్తేస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు వాపోయారు. ప్రైవేటు వ్యాపారుల మద్దతు ధర కంటే చాలా తక్కువకు అడుగుతున్నారని, అప్పుల బాధతో ఉన్న తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిరసనలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. ఇక్కడ పంట వేసి తప్పు చేసినాం కాబట్టి మేము రైతులు క్షమించి మార్కెట్ వాళ్లకు మా పంటను మేము తీసుకెళ్తున్నాం. గవర్నమెంట్ కు క్షమించండి, మేము మా పంటను తీసుకుపోతున్నాం. ఇంత సిగ్గుగా రైతులకు ఇంత అపమానం ఎప్పుడు? 2017లో సంచలనం సృష్టించిన ఉన్నావ్ మైనర్ బాలిక అత్యాచార కేసు మరొకసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కేసులో దోషిగా తేలిన బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సెంగార్కు విధించిన జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ కేసులో సెంగార్ శిక్ష యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో సెంగార్కు లభించిన స్వల్ప ఉపశమనం ముగిసి మళ్లీ కఠిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విచారణ సందర్భంగా సీబీఐ తన వాదనలు బలంగా వినిపిస్తోంది. సెంగార్ వంటి పలుకుబడి ఉన్న వ్యక్తికి శిక్షాకాలంలో ఉపశమనం కలిగించడం బాధితురాలి భద్రతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ అప్పీల్ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ సెంగార్కు నోటీసులు జారీ చేసింది. అత్యాచార కేసులో జీవిత ఖైదుతో పాటు బాధితురాలు తండ్రి కస్టడీ మరణం కేసులో కూడా సెంగార్ 10 ఏళ్ల శిక్షను అనుభవిస్తున్నాడు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో బాధితురాలి కుటుంబానికి న్యాయపరంగా పెద్ద ఊరట లభించినట్లయింది.
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదైంది. తుని జీఆర్పీ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అగ్ని ప్రమాదం కారణంగా బోగీలోని మృతి చెందిన చంద్రశేఖర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై ఇప్పటికే 2 FSL బృందాలు దర్యాప్తును చేపట్టాయి. దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదానికి గురైన బోగీలను తొలగించి అదనంగా మరో 3 AC బోగీలను జోడించి ప్రయాణికులను టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో పంపించారు. సుమారు రైలు 7 గంటల పాటు ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం కారణంగా ఎలమంచల మీదుగా వెళ్లే ఇతర రైళ్లు కూడా ఆలస్యమయ్యాయి. అయితే ఎలమంచల్లో హాల్టు లేని రైళ్లను ఆపకుండా పంపించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఘటనలో కేవలం ఒక్కరే మృతి చెందారని, లోకో పైలట్ రైలు సిబ్బంది అప్రమత్త కారణంగానే ఇతర ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేపట్టారని వెల్లడించారు. B1 M2 2 బోగీలు తగలడిపోతున్నాయి. यहाँ लग गया वो जाएगी बोगी. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలలో భక్తుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. రేపు వైకుంఠ ఏకాదశి జనవరి 8, 2026 తేదీన వైకుంఠ ద్వాదశి పర్వదినాల నేపథ్యంలో మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుందని ఎస్పీ వెల్లడించారు. ఈ కాలంలో తిరుమల అంతటా పటిష్టమైన పోలీసు బందోబస్తు అమలు చేస్తున్నట్లు చెప్పారు. సుమారు 2000 మంది పోలీసు సిబ్బందితో తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1వ తేదీల్లో టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని మరొకసారి స్పష్టం చేశారు. ఆన్లైన్లో సుమారు 25 లక్షల మంది భక్తులు దర్శనం టోకెన్ల కోసం దరఖాస్తు చేసుకోగా ప్రతిరోజు 60,000 టోకెన్ల చొప్పున దర్శనాల కేటాయింపు జరిగిందన్నారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్యూలైన్ నిర్వహణ, సీసీటీవీ నిఘా వంటి ఏర్పాట్లను ముందుగానే అమలు చేసినట్లు చెప్పారు. టీటీడీ అధికారులతో సమన్వయం చేసుకుని విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు పలు సూచనలు చేస్తూ దర్శన సమయంలో క్రమశిక్షణ పాటిస్తూ శాంతియుతంగా వ్యవహరించాలని, పోలీసు సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. పిల్లలు, వృద్ధులు విలువైన ఆభరణాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. టాలీవుడ్ నటుడు అల్లు ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు. తనకు కాబోయే భార్య నైనికా రెడ్డి అని వెల్లడించిన శిరీష్ మార్చి 6వ తేదీన తన వివాహం జరగనున్నట్లు తెలిపారు. విశేషమేమిటంటే సరిగ్గా ఇదే రోజున ఆయన సోదరుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహం జరిగింది. ఈ తేదీ ఖరారు కావడంపై అల్లు శిరీష్ స్పందించారు. మా జాతకాల ప్రకారం పెళ్లికి 2 మంచి తేదీలు వచ్చాయి. ఒకటి ఫిబ్రవరి 25 కాగా మరొకటి మార్చి 6. మాకు అందుబాటులో ఉన్న వెన్యూను బట్టి మార్చి 6వ తేదీ ఖరారైంది. ఆ తర్వాతే మాకు ఈ సంతోషకరమైన యాదృచ్ఛిక విషయం తెలిసింది అని ఆయన వివరించారు. అన్నయ్య పెళ్లి రోజే తన వివాహం జరగనుండడంపై శిరీష్ సంతోషం వ్యక్తం చేశారు. మా అందరికీ ఎంతో ముఖ్యమైన రోజున నా పెళ్లి జరగడం ఒక ఆశీర్వాదంగా, విధిరాతగా భావిస్తున్నాను. అన్నయ్య, స్నేహ వదినలు కలిసి నిర్మించుకున్న జీవితం, వారి మధ్య ఉన్న ప్రేమ, గౌరవం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. నైనికతో నా కొత్త జీవితం కూడా అలాగే ప్రేమ, గౌరవం, అవగాహనతో కూడిన ప్రయాణాన్ని కోరుకుంటున్నాను అని శిరీష్ పేర్కొన్నారు. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సినీ ప్రయాణానికి త్వరలోనే ముగింపు పడనుంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ తన చివరి సినిమా
జననాయగన్ అని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ శనివారం మలేషియాలో ఘనంగా జరిగింది. ఆడియో లాంచ్ కార్యక్రమం ముగించుకొని మలేషియా నుంచి చెన్నైకి తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో విజయ్ అభిమానులపై తన ప్రేమను మరొకసారి చాటుకున్నారు. అభిమానులతో ముచ్చటిస్తూ వారిని ఆప్యాయంగా పలకరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఎయిర్పోర్ట్ గేట్ వద్దకు వచ్చి అక్కడ గుమ్ముగుడిన అభిమానులను చూసి విజయ్ చిరునవ్వుతో చేతులు ఊపారు. చేతులు జోడించి అభివాదం చేస్తూ గాల్లో ముద్దులు విసిరి అభిమానులకు భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. అయితే మలేషియా నుండి చెన్నై ఎయిర్పోర్ట్కి చేరుకున్న సమయంలో ఆయన కోసం భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అభిమానులు ఒక్కసారిగా విజయ్ని చుట్టుముట్టడం, ఆ గందరగోళంలో కారు ఎక్కుతుండగా ఒక్కసారిగా స్లిప్ అయి పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనలో విజయ్కి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విజయ్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.